ప్రతిసారి ఒక డిబేట్ పెట్టేస్తాడు, ఆ డిబేట్లో నలుగురు బోగ్dan తీసుకొచ్చేస్తాడు. పైగా మొట్టమొదటి ఈ ఇంట్రో ఒకటి, మొదట ఒక చిన్న పెట్ట కథ, నేను ఎలా ఉన్నానురా చిన్న పెట్ట కథ, ఆ తర్వాత 10 ప్రశ్నలు. నీకేమన్నా పిచ్చ ఏమైనా ఉందా? నాకు అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం. నీకు లైట్గా పిచ్చ ఉంది కదా, పిచ్చ ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. మాట్లాడుతున్నావు కదా, ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదు ఒకసారి రా. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. సాకు పాయింట్లకు వెళ్లిన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా పిచ్చ ఏమైనా ఉందా? నా ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే నాకు హెల్మెట్ లేదని. ఏం మాట్లాడుతున్నావురా అన్న? వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా లేదని, ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ లేదని ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారన్న. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఉంది. అయినా నాకు ఇసుక ఇవ్వలేదు, వెనక్కి పంపించేశారు. అదేంటన్నా నువ్వు? నెంబర్ ప్లేట్ కానీ ఎద్దుల బండి నడిపే వ్యక్తికి హెల్మెట్ కానీ మీరు ఎప్పుడైనా చూసారా? అయ్యావు కదా, నీకెందుకు ఇసుక ఇవ్వలేదు? నాకు హెల్మెట్ ఉంది, నా ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా. ఏం మాట్లాడుతున్నావురా? అయినా నాకు ఇసుక ఇవ్వలేదు, వెనక్కి పంపించేశారు. అదేంటన్నా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నంబర్ ప్లేట్ కూడా ఉంది, కానీ నా ఎద్దుల కొమ్ములకు పసుపు రంగు లేదంట. అందుకే ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా ఉంది. ఈ సెడగత్రేదో జర్నలిస్ట్ అట్టగాడు మాకు అర్థం కాదు. ఖరీదు ఎంతో తెలుసా? టన్నుకు 1394 రూపాయలు. మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకను అమ్మేవారు. అప్పుడు టన్ను ఇసుక ధర ఇంత ఉందా అంటే లేదు. చెప్పాలి ఇక్కడ, అదే చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం జర్నలిస్టం కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది చెప్పించి కొడుతున్నావు ప్రేతవాళ్ళగా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఎస్ ఎస్ వాస్తవం.